హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పెళ్లి సందడి వీడియోస్లో లాస్ట్ వీడియో. సో ఈరోజు ఏంటంటే పెళ్లి కూతురు అత్తగారింటికి అడుగుపెట్టే రోజు. సో అడుగుపెట్టిన రోజు వీడియో అంతా కూడా ఆల్రెడీ నిర్మలారెడ్డి కార్నర్లో లోడ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నైట్ డిన్నర్ ప్రిపరేషన్కి ఏ ఐటమ్స్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది వాళ్ళ మాటల్లోనే వింటూ ఆ వీడియో చూసేద్దాం. మొత్తానికి ఐటమ్స్ అయితే అదిరిపోయాయి. ప్రిపరేషన్ అంతా ఎలా చేశారు ఏంటి అనేది చూసేద్దాం. సో ప్రిపరేషన్కి ఈరోజు అన్ని ఐటమ్స్ ఏంటి అంటే చికెన్ కుర్మా చేశారు, చికెన్ ఫ్రై, సాంబార్, రసం, పచ్చడి, తర్వాత గారెలు, తర్వాత సుగ్గీలు, పప్పు సుగ్గీలు అంటాం కదా, అవి స్పెషల్ అన్నమాట ఈరోజు మెయిన్గా. ఇక నార్మల్ ఐటమ్స్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, అవన్నీ కూడా స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఈరోజు వంట చేయడానికి జస్ట్ క్యాటరింగ్ అలా ఏం లేదు, మన ఇంట్లోనే మనమే చేసుకున్నాం అన్నమాట. సో మమ్మీతో పాటు మమ్మీ వాళ్ళ సిస్టర్స్, నేను, జానకి అక్క, ఇంకొక అమ్మాయి, ఒక పెద్ద బామ్మ. సో వీళ్ళతోనే మొత్తం కూడా వంటంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నేను జస్ట్ ఆడెవరో చెప్పినట్టు శ్రీరాముడికి వృత సహాయం ఎలానో అలా అన్నమాట, చిన్న చిన్న హెల్ప్ చేశాను అంతేగాని నేను పెద్ద భారీ లెవెల్లో ఏం చేయలేదు. అది మీరే చూడొచ్చు ఏం చేశాననేది. అంతా పని మేము చేస్తాం అనుకోవద్దు అందరూ చేసేదేమి లేడా. నేను జనక ఊరికి అట్ట పని చేస్తున్నావా ఫంక్షన్ అమ్మా, నేను మాత్రం కూర్చొని మాట్లాడుతున్నాను. నేనైతే ఏం పని చేయడం లేదు. పాలు తీసేస్తారు, మమ్మీ దీన్ని ఆయిల్ తెస్తుంట చూస్తా ఉండాలి మనం ఏం ఆయిల్ తెస్తుందని. ఇంకా అందరూ కొబ్బరి తురుము ఎక్కువ చేస్తారేమో. గొడవ పెట్టాలి మమ్మీ, గొడవ పెట్టాలా? కొండ చేసి పెళ్లి చేస్తుంది మొత్తానికి. ఉంటే దాంట్లో ఉడకబెడితే సరేలే, ఇది బాగుండింది అనుకో అందరూ ఫాలో అవుతారు కదా. చేస్తే జీడిపప్పు లేకపోతే ఓ జీడిపప్పు వదిలి ఇదే, ఇదేదో బాగుందా? జీడిపప్పు వేయకూడదు, కొబ్బరి పాలు వేస్తే. కొబ్బరి పాలు సరే, ఇది అది కూడా అంటే ఇంకా దీనిలో కూడా పిప్పు వచ్చిందా? సో ఇక్కడ ఏం చేశారంటే కొబ్బరి పాలు మనం తీసేసిన తర్వాత ఆ జస్ట్ వేస్టేజ్ ఉంటుంది కదా, దానిలో వాటర్ వేసి కొద్దిసేపు బాయిల్ చేసి ఆ వడగట్టిన నీళ్లు నార్మల్ నీళ్ళకు బదులు వాడితే మనం జీడిపప్పు వేయక్కర్లేదంట, క్యాష్యూ నట్ వేయక్కర్లేదంట. సో ఈ టిప్ మీకు యూజ్ అయితే ఫాలో అవుతారని చెప్పడం జరిగింది. ఇక రైస్ కి బాగా బాయిల్ అయిపోయింది వాటర్, ఇంకా మనం బియ్యం వేస్తున్నాం. నీళ్ళు పెట్టున్నాయి నిండా ఒకటే అనుకోవాలి. దబా నిండా ఫుల్కి పోసి వెరీ గుడ్. ఇంకా జస్ట్ కొంచెం అన్ని బాగానే ఉండాలి. తప్పిస్తులా గెంటిమా చిల్లులు గెంటుందా? మనసుందా? అయ్యో అంతే అంతే పోసే అదే చారు దగ్గర పెట్టేద్దాం ఉండి తర్వాత అందరం. అమ్మ అడుగును పెట్టుకో, ఆయన అడుగును పెట్టుకో. అంతే అంతే మమ్మీ, ఇప్పుడు అయిపోతుంది, రచ్చరంబోలు అయిపోద్ది ఇప్పుడు. ఏంది బియ్యంగానే ఉన్నాయా? సో రైస్ ఒక ట్రిప్ అయిపోయింది. ఇక్కడ మనం మ్యారినేట్ చేసుకుందాం చికెన్ ఫ్రై చేయడానికి. సో యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసేసి బాగా
అన్ని ముక్కలు కూడా మిక్స్ అయ్యేలాగా బాగా మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు అలానే ఉంచేసుకున్నాం. సో హాఫ్ అన్ అవర్ సరిపోతుంది, ఇక ఎక్కువసేపు ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కల్లుప్పు వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుందంట. సో అమ్మాయి ప్రిపేర్ చేసే అమ్మాయి చెప్పింది. తను బాగా టాలెంటెడ్. నాకైతే ఆశ్చర్యం వేసింది. చాలా చిన్న అమ్మాయి అయినా కూడా ఎంత హుషారుగా, ఎంత యాక్టివ్గా, అందరూ ఎంతమంది మాట్లాడిస్తున్నా అందరికీ నవ్వుతూ సమాధానం చెప్తూ ఎంత బాగా చేసిందో నాకైతే చాలా ముచ్చటేసింది. అమ్మాయి ఎంత చకచకా తిరగడం చూసి. సో మ్యాక్సిమం వంటలని కూడా జస్ట్ హెల్ప్ చేశారు కానీ అందరూ మొత్తం తనే చేసింది. ఇప్పుడు చికెన్ ఉడకబెడుతుందన్నమాట కుర్మా చేయడానికి. ఇక గారెల విషయానికి వచ్చేసినట్లయితే మనం రుబ్బుట్రోల్లో రుబ్బితే చాలా టేస్ట్గా ఉంటుంది, గ్రైండర్ కానీ మిక్సీ కానీ యూజ్ చేసే బదులు. అందుకోసం జానకి అక్క, మమ్మీ వాళ్ళ సిస్టర్ సురేఖ అక్క ఇద్దరు కూడా రుబ్బుతూ ఉన్నారు వడల కోసం, గారెల కోసం పిండి రెడీ అవుతూ ఉంది. ఇక ఇక్కడికి వచ్చేసినట్లయితే భలే కలర్ఫుల్గా పెట్టున్నారా, గ్రీన్, వైట్, రెడ్. వేసేస్తుంది మమ్మీ దానిలో. కానీ నీళ్ళు ఇంకా పాలు పోయాలా? ఇదంతా ఎగరుతున్నాయా? చాలా దూరం ఎగరుతున్నాయా? ఇగో ఏడదాకా కొంచెం వేసుకో, కొంచెం ఫ్రైడ్ అవుతుంది. అయ్యా మమ్మీ పోలా అవునవును, న్యాయం చేయండి మొత్తానికి. పాపం కష్టపడి ఉడికింది, ఉడకబెట్టింది. కంట్లో అంటే బాండ్రెట్లో కంట్లో వాళ్ళ నీకు మొత్తానికి మమ్మీ కంట్లో పడలేదంట. నువ్వు కూర్చో దాంట్లో నీకు తెలుస్తుంది. నా మనిషి మిక్సీ జార్ మూత పోస్తున్నారు మా ఇంట్లో ఖచ్చితంగా పనులు చేస్తుంది. నిర్మలానే అన్నీ చేసింది మమ్మీ. ఎవరిని పిలవకుండా ఇంత చికెన్ నువ్వు మమ్మీ తింటారా? తినేదానికి వస్తారు, చేసేదానికి అయిపోతావు. ఇంక చాలా ఎక్కువ తీసి పెడతాను. చూసారు కదా, ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. తర్వాత ఇప్పుడు మనం పప్పు సుకీలు దానికోసం ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. సో యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, పచ్చెనగపప్పు బెల్లం కలిపి ముద్దలాగా చేసుకుని బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ప్రిపరేషన్ కోసం. తర్వాత
నార్మల్గా మనం రైసు మినపప్పు కలిసిన పిండిలో వేస్తాం. మేమైతే పప్పు సుక్కీలు. కొంతమంది అయితే ఒకే రకం పిండితో కూడా వేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో మొత్తం మైదా పిండితో వేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కుర్మా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రై కోసం చేస్తూ ఉంది. ఇవి లవంగాలు, పట్టా, యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ వేసేసింది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసి దానిలో మళ్ళీ కొద్దిగా అల్లం పేస్టు, ఈ ఆనియన్కి సరిపడా కారం, ఉప్పు అన్నీ కూడా వేసేసింది. తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని వేసేసి బాగా ఫ్రై చేసేసింది. సో మీకు ఈ రెసిపీ అంతా నేను షేర్ చేయలేదు, అన్నీ మీకు మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. చికెన్ ఫ్రై కావచ్చు, చికెన్ కుర్మా కావచ్చు, సేమ్ ప్రొసీజరే, కాకపోతే ఇది క్వాంటిటీ పెద్ద క్వాంటిటీలో చేస్తున్నాం అంతే. తర్వాత ఇంత పెళ్ళికి కానీ డిన్నర్లకు కానీ ఏదైనా చేసేటప్పుడు క్యాటరింగ్కి ఇస్తే మనకేం ప్రాబ్లం ఉండదు, కానీ ఇలా చేసినప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఏంటంటే టేస్ట్, ఎందుకంటే నలుగురు ఇక్కడ ఒకే చోట ఉన్నప్పుడు వాళ్ళు టేస్ట్ చేసి చెప్పడం, వీళ్ళు ఇంకొకళ్ళు టేస్ట్ చేసి చెప్పడం, ఇలా సరదాగా ఉంటుంది. తర్వాత మనం ఇంటిలో చేసిన వంట డిన్నర్ కానీ లంచ్ కానీ ఇచ్చినట్లయితే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారనమాట, బాగా చేశారు అని చెప్పి. మొత్తం ఇంటిలో వంటలు చేయడం వల్ల పాపం బాగా టయర్డ్ అయిపోయింది. 1 వీక్గా తను నిద్రలేదు. సో ముగ్గులు వేయడం, తర్వాత ఇంటికి పెయింట్లు వేయడం, తర్వాత పందిళ్ళు వేయడం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది తనకి. ఎక్కువ బాగా శ్రమ పడింది తను ఒక్కటే అని చెప్పచ్చు. ఈ పెళ్లి విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ అంత యాక్టివ్ కాదు, అందువల్ల పాపం అన్ని మమ్మీనే దగ్గరుండి తన ఇంట్లోనే తన వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబుకి బాగా ఉన్నంతలో బాగా ఘనంగానే జరిగిందనే చెప్పచ్చు. సో ఈ రోజుతో పాపం కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. ఈరోజు డిన్నర్ అయిపోతే ఇంకా అంత పని ఉండదు కదా. తర్వాత పని ఉండదు అనుకోకూడదు మనం, తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్గా సర్దం అనేది పెద్ద పనే అనుకోండి. ఎక్కువ వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, ఇల్లు కట్టి చూడండి, పెళ్లి చేసి చూడండి అని, ఎందుకంటే అంత కష్టం కాబట్టి. తర్వాత ఇక్కడ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఫ్రైలో కొద్దిగా వాటర్ ఎక్కువైంది, సో దాన్ని ఆల్టర్ చేయడం కోసం ఈ ప్రిపరేషన్. నా మాట అంటే అది కూడా ఇంకా ఎక్కువ పెట్టాలి. ఇంకేమైనా పెట్టబల్లా అది పొడి చేస్తుంది. రేపు చల్లాలా చలిద్దా చల్లు ఉడకలేదు, ఇంకా చెదిరిపోద్ది. దాంట్లో నీళ్లు ఎక్కువ వచ్చినాయి. ఉడికిపోయిందా చెదిరిపోయిందన్న ఉడికిపోయింది. మీరు చూడండి. సో మొత్తానికి జానకి అక్క, సురేఖ అక్క ఇద్దరు కూడా గారెల పిండి రెడీ చేసేసారు. ఇక గారెలు వేయడం స్టార్ట్ చేశారు. సో మొత్తానికి అన్ని ఐటమ్స్ కూడా 6 o'clockకే రెడీ అయిపోయాయి నైట్ డిన్నర్కి. ఇక మిగిలింది గారెలు, పప్పు సుక్కీలు. సో ఇవి వేడిగా ఉంటే బాగుంటాయని లాస్ట్లో చేశారు. గారెలు కూడా టేస్ట్ చాలా బాగా వచ్చాయి, పప్పు సుక్కీలు కూడా బాగున్నాయి. సో నాకు పప్పు సుక్కీలు అంటే చాలా ఇష్టం, గారెలు అయితే అంత ఇష్టం లేదు, కానీ పప్పు సుక్కీలు అయితే నేను టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. తర్వాత నాకు మెయిన్ ఈ డిన్నర్లో నచ్చిన ఐటమ్ మీరు గెస్ట్ చేయగలుగుతారా? సో అందరూ నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా గెస్ట్ చేసి ఉంటారేమో, ఇమీడియట్కి కాదు, ఇదన్నమాట మన స్పెషల్ ఐటమ్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో తురుము మామిడికాయ పచ్చడి మమ్మీ చేసింది. సో ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇలాంటి వల్లనే ఫ్యాక్టరీలు బాగా రన్ చేస్తున్నారు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. నేనైతే ప్లేట్లో వేసుకొని ఎంచక్క టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేశాను. పచ్చడిని అంత బాగుండింది. సో ఐటమ్స్ అన్నీ కూడా అన్ని పాత్రలో తీసి పెట్టేసి రెడీగా పెట్టేశారు. చూసారా, అన్నీ ఒక్కొక్కటి మీకు అన్నీ ఆయిల్గానే పైన కనిపిస్తుంది, కానీ ఒకటేమో చికెన్ కుర్మా, ఒకటేమో చికెన్ ఫ్రై, సాంబార్, రసం, చూసారా ఇవన్నీ పచ్చడి, తర్వాత గారెలు, సుక్కీలు ఇవన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేశారనమాట. ఇంకా మనం డిన్నర్కి రెడీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన పెళ్లి సందడికి సంబంధించిన అన్ని వీడియోస్ మన 3 ఛానల్స్లో, నెంబర్ 1 రైతు బిడ్డ నిర్మలారెడ్డి, నెంబర్ 2 నిర్మలారెడ్డి వరల్డ్, నెంబర్ 3 నిర్మలారెడ్డి కార్నర్. సో ఈ 3 ఛానల్స్లో మీరు అన్ని ఐటమ్ వైజ్, ఫంక్షన్ వైజ్ మీరు చూసుంటారు. ఇక్కడేమో జానకి అక్క పప్పు సుక్కీల కోసం రెడీ చేస్తుంది పిండి. సో తన్ని మాట్లాడిద్దామా? ఈరోజు కష్టంతో జానకక్క, అది కాదు జానకక్కది అమరాది. సో విలేజ్లో అయితే ఈ విధంగా సరదాగా అందరూ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు.
అందరికీ హెల్ప్ చేస్తారు. సో ఇదొకటి అడ్వాంటేజ్ అన్నమాట. మనమే మన ఓన్గా చేసుకునేందుకు విలేజ్లో అయితే అవకాశం ఉంటుంది. అదే మనం సిటీస్లో అయితే ఖచ్చితంగా మనం క్యాటరింగ్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. సో క్యాటరింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే టేస్ట్ అన్ని దగ్గర ఒకలాగే ఉంటుంది. అదేలాగా మనం చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. హోమ్ మేడ్ అని చెప్పొచ్చు కదా. సో తను పిండి అంతా రెడీ చేసింది. ఇప్పుడు మనం ముందుగా ఆల్రెడీ ముద్దలు చేసి పెట్టుకున్నాం కదా పప్పు సుకీలకి, చూసారా వాటిల్ని డిప్ చేసి, చూసారా ఈ విధంగా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవడమే. అక్కడేమో కరెంటు సరిపోలేదు, అంటే లైట్ అక్కడ దాకా రాలేదు. అందువల్ల చూసారా ఫోన్లో లైట్లు వేసి మరీ చేస్తున్నారు. సో ఇది నాకు నచ్చిన ఐటెం. ఈ మ్యారేజ్ డిన్నర్లో నాకు నచ్చిన ఐటెం ఈ పప్పు సుకి, తర్వాత తురుము మామిడికాయ పచ్చడి. ఇవి రెండైతే నాకు చాలా బాగా నచ్చాయి. తర్వాత మనం కొద్దిసేపు ఇక్కడే ఉండడం వల్ల ఈ ఆయిల్ అన్నీ పీల్చి నాకైతే తిక్కట్ల మక్కట్లు అయిపోయింది. అస్సలు నేను భోజనం కూడా చేయలేదు. హ్యాపీగా ఆ పచ్చడి మాత్రం టేస్ట్ చేశాను అంతే. తర్వాత సుకి టేస్ట్ చేశాను. ఇంకా అలాగే హ్యాపీగా వెళ్ళిపోయి నిద్రపోయాను. అందువల్ల నేను మీకు డిన్నర్ చేసే వీడియో షూట్ చేయలేకపోయాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.